హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో ఇన్స్టెంట్ కుకుంబర్ దోస చూపించబోతున్నాను. ఇది చాలా తక్కువ టైంలో ఇన్స్టెంట్‌గా ప్రిపేర్ చేసుకోవచ్చు. బ్రేక్‌ఫాస్ట్‌లో కానీ, డిన్నర్‌లో కానీ మనకి ఏ పప్పులు నానబెట్టే అవసరం లేకుండా అప్పటికప్పుడు చేసుకోగలిగే రెసిపీ అనమాట. చాలా ఈజీ కూడా ప్రిపేర్ చేసుకోవడం. ఈ ఇన్స్టెంట్ దోసని ప్రిపేర్ చేయడానికి ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా ఈ దోసని ప్రిపేర్ చేయడానికి మనకి 1 కప్పు కుకుంబర్ తురుము కావాలి. దీనికోసం ఈ సైజులో ఉన్న కుకుంబర్‌ని తీసుకొని పీల్ చేసి ఇలా గ్రేట్ చేసి పెట్టుకోండి. ఇది 1 కప్పు తురుము అవుతుంది. ఇలా గ్రేట్ చేసి వేసుకోవడం వల్ల మిక్సీ చేసినప్పుడు బాగా గ్రైండ్ అవుతుంది. ముక్కలు వేసుకుంటే అవి సరిగా గ్రైండ్ కావు. కాబట్టి ఇలా గ్రేట్ చేసి పెట్టుకోండి. ఇంకా ఈ దోస చేయడానికి మనకి 1 ఇంచ్ అల్లం కావాలి. అలాగే 3 పచ్చిమిర్చి తీసుకోండి. తర్వాత ఒక ఆనియన్‌ని సగం కట్ చేసి అందులో ఈ సైజులో ముక్కను తీసుకోండి. ఆనియన్ మనకి ఎక్కువ అవసరం లేదు. ఈ సైజులో ఉంటే సరిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్స్ కొత్తిమీర. తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కప్పుతో 1 కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాను. అదే ఉప్మా రవ్వ అంటాం కదా! దాన్ని తీసుకోవాలి. అలాగే మనం తీసుకున్న అల్లాన్ని, పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర కూడా వేయండి. ఆనియన్‌ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక హాఫ్ కప్ వాటర్ వేస్తున్నాను. చూడండి ఈ బౌల్‌తో నేను హాఫ్ కప్ వాటర్ వేశాను. ఇది వేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మనకి రవ్వ అంతా మెత్తగా అయ్యేలాగా. చూసారు కదా! ఇలాగ మెత్తగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కుకుంబర్ తురుముని వేసుకోండి. ఈ కుకుంబర్‌లోనే మనకి వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ సెకండ్ టైం గ్రైండ్ చేసేటప్పుడు మనం ఏమి వాటర్ వేయక్కర్లేదు. జస్ట్ మనం ఈ బ్యాటర్ అంతా ప్రిపేర్ చేయడానికి హాఫ్ కప్ వాటర్ మాత్రమే యూజ్ చేస్తాము. ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాము మెత్తగా. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బ్యాటర్‌ని బౌల్‌లో వేస్తున్నాను. చూసారు కదా! కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి దోసకి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. ఎందుకంటే రవ్వ వేసాం కదా! అది కొంచెం మనకి నానుతుంది. ఈ 15 నిమిషాల తర్వాత మూత తీసి దీంట్లోకి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. ఇంకా దీనిలోకి ఒక పించ్ కుకింగ్ సోడా వేస్తున్నాను. వంట సోడా. ఇది వేయడం వల్ల మనకి దోసలు అనేవి సాఫ్ట్‌గా వస్తాయి. ఇన్స్టెంట్‌గా చేస్తున్నాం కాబట్టి మనం కుకింగ్ సోడా యూజ్ చేస్తున్నాము. ఇది వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోండి. ఇలా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది మనకి ఇలా ఉండాలి. ఈ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి మొత్తం మనం హాఫ్ కప్ మాత్రమే యూజ్ చేసాము. మీకు కనుక ఈ బ్యాటర్ ఇంకా థిక్‌గా ఉన్నట్టయితే కొంచెం వాటర్ వేసుకోండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ వాటర్. మీకు వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ కన్సిస్టెన్సీలో ఉంటే దోస అనేది మనకి పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మనం దోసని వేసుకుందాము. దీనికోసం ఒక పాన్ పెట్టుకోండి. పాన్ హీట్ అయిన తర్వాత దోసని వేసి స్ప్రెడ్ చేసుకుందాం. నేను ఒక స్పూన్ వేసి ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. పల్చగా స్ప్రెడ్ చేసుకుంటే మనకి దోసలు అనేవి బాగుంటాయి. మీకు ఎంత వీలైతే అంత పల్చగా స్ప్రెడ్ చేసుకోండి. ఇలా పైన డ్రై అయిన తర్వాత దీని మీదకి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దోస మనకి ఒకవైపు బాగా కాలింది. సెకండ్ వైపుకి టర్న్ చేస్తున్నాను. ఈ దోసలు క్రిస్పీగా వస్తాయి. మీకు కనుక సాఫ్ట్‌గా కావాలంటే కొంచెం ముందుగానే ప్లేట్‌లోకి తీసేసుకోండి. నేను క్రిస్పీగా అయ్యే వరకు రోస్ట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ దోస రెడీ అయిపోయింది. దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. అలాగే మీకు నేను ఇంకొక దోస వేసి చూపిస్తాను. చాలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవచ్చు మనం ఈ దోస పిండిని. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి. దోస మనకి ఒకవైపు బాగా కాలింది. దీన్ని రెండో వైపుకి టర్న్ చేస్తున్నాను ఇప్పుడు. ఇలా రెండు వైపులా బాగా రోస్ట్ చేసుకుంటే మన కుకుంబర్ దోసలు అనేవి రెడీ అయిపోతాయి. ఇది బాగా కాలింది. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్‌లోకి తీసుకుందాము. ఇలాగే అన్ని దోసల్ని మిగిలిన పిండితో వేసుకొని ఒక ప్లేట్‌లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మన కుకుంబర్ దోసలు అనేవి రెడీ అయిపోతాయి. ఈ దోసలు హాట్‌గా ఉన్నప్పుడు సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఈ దోసలకి ఆనియన్ చట్నీని ప్రిపేర్ చేశాను. మీరు పల్లీ చట్నీ కానీ, ఆనియన్ చట్నీ కానీ ఏదైనా ప్రిపేర్ చేసుకోవచ్చు.
అలాగే ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.